ఉల్టాపూర్ అనే ఒక గ్రామం ఉంది. అక్కడ అన్నీ కూడా ఉల్టాగా ఉంటాయి. ఇల్లులు ఉల్టాగా ఉంటాయి. అంతేకాకుండా అందరూ పనులు చేసే పద్ధతులు కూడా ఉల్టాగానే ఉంటాయి. ఒకరోజు ఆ విషయం సిమ్లాపూర్ గ్రామానికి చెందిన హరీష్కి తెలుస్తుంది. అతను స్వయంగా తన కళ్లతో ఆ ఊరిని చూడ్డానికి వెళ్తాడు. తనదంతా చూసి, అరే ఇదేంటి, ఇక్కడ నేను విన్నట్టుగానే అలాగే అన్ని కూడా ఉల్టాగానే జరుగుతున్నాయి. ఇళ్ల దగ్గర నుంచి బావులు అన్ని కూడా ఉల్టాగానే ఉన్నాయి. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? హరీష్ ఆ ఊరికి వెళ్తాడు. అతను ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను తన సైకిల్ని రివర్స్లో తొక్కుతూ ఉంటాడు. హరీష్ అతన్ని ఇలా అడుగుతాడు, చూడండి, మీరు నాకు చెప్పగలరా అసలు ఇక్కడంతా ఎందుకు ఉల్టాగా ఉందో? మీరు సైకిల్ని ఉల్టాగా ఎందుకు తొక్కుతున్నారు? నాకైతే ఆ విషయం తెలీదు. కానీ నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అంతా ఇలాగానే జరుగుతుంది. నువ్వు ఈ విషయం ఊరి సర్పంచ్ని అడగొచ్చు. ఆయనకు ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. మరి ఆయన నాకు ఎక్కడ దొరుకుతారు? ఊళ్ళో ఒక చాలా పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఈ ఊళ్ళో అదొక్కటే తిన్నగా ఉంటుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అక్కడి నుంచి హరీష్ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఊరి సర్పంచ్ కనిపిస్తాడు. హరీష్ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని ఇలా అడుగుతాడు, మీరు నాకు చెప్పగలరా ఇక్కడ ఇళ్ళు, బావులు, చెట్లు అన్నీ తలకిందులుగా ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు మాత్రమే ఎందుకు తిన్నగా ఉంది? బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇంతకీ నువ్వు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను సిమ్లాపూర్ గ్రామం నుంచి వచ్చాను. నేను విన్నాను ఇక్కడ అంతా తలకిందులుగా ఉంటుందని. అందుకే చూడ్డానికి స్వయంగా వచ్చాను. నేను ఇవన్నీ నా కళ్ళతో చూసిన తర్వాత నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అసలు ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి అని. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళి అన్ని విషయాలు రాసి మా ఊరి వాళ్ళకి తెలియచేస్తాను. చూడు బాబు, నాకు విషయం పూర్తిగా అయితే తెలియదు, కానీ నాకు ఒక విషయం తెలుసు. ఒకసారి ఒక ఋషి ఈ ఊర్లో ఎంతో పెద్దదిగా తిన్నగా ఉన్న ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవారట. ఏదో కారణంగా ఆయన ఈ ఊరిని శపించారట. అందువల్లనే ఈ ఊర్లో ఉన్నవన్నీ కూడా తలకిందులుగా మారిపోయాయట. కానీ ఆయన ఎందుకు శపించారు? ఆ శాపాన్ని ఎలా తొలగించగలం? బాబు, అదైతే నాకు కూడా తెలియదు. కానీ ఒకవేళ నువ్వు అది తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఊర్లో లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఏమైనా చదివి తెలుసుకోవచ్చు. నీకు అక్కడ ఏమైనా తెలుస్తుందేమో. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అక్కడి నుంచి హరీష్ ఊర్లోని లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ చాలా వరకు పుస్తకాలలో రాత కూడా తలకిందులుగానే ఉంటుంది. ఇక్కడ పుస్తకాలలో అయితే రాత కూడా తలకిందులుగానే ఉంది. దీన్ని చదవడం చాలా కష్టంగా ఉంది. హరీష్ పుస్తకాలను చదవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే తన దృష్టి ఒక పుస్తకం మీద పడుతుందో అది మిగతా పుస్తకాల కంటే వేరుగా అనిపిస్తుంది. హరీష్ ఆ పుస్తకాన్ని తీసుకుని ఎప్పుడైతే దాన్ని తెరిచి చూస్తాడో అప్పుడు తను చూస్తాడు, అరే, ఈ పుస్తకంలో అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయి. చూస్తాను బహుశా ఇందులో ఏమైనా రాసున్నాయేమోనని. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ ఊరికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని. హరీష్ ఆ పుస్తకాన్ని చదవటం మొదలు పెడతాడు. అందులో ఆ ఊరి కథ రాసి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక సన్యాసి ఆ ఊరికి ప్రవేశిస్తాడు. ఎంతో పెద్ద చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో ఊరి పేరు సీధాపూర్ అని ఉండేది. అప్పుడు సాధువు ఊరి వాళ్లకి మంచి మంచి విషయాలు నేర్పిస్తూ ఉండేవారు. ఒకరోజు సాధువు ఊరి వాళ్లందరినీ ఒక చోటికి రమ్మని వాళ్లకి సూచననందిస్తూ ఉంటారు. ఊరి వాళ్ళారా, నేనిప్పుడు మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మానాను అంటే మీ అందరికీ కూడా ఈ ఊర్లో జరుగుతున్న వేట గురించి చెప్పడానికి. మీరందరూ ఏ అమాయకపు ప్రాణులనైతే వేటాడుతున్నారో ఆ పనిని వెంటనే ఆపేయండి. లేదంటే దాని ఫలితాన్ని ఊరి వాళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది. ఆ మాట విని కొంతమంది ఇలా అంటారు, ఈ సాధువు ఇక్కడికొచ్చి కొన్ని రోజులే అయ్యింది, అంతలోనే మన మీద అధికారం చలాయిస్తున్నాడు. నువ్వు చెప్పింది నిజమే. మనం మన వేటను అసలు ఆపే పనే లేదు. పదండి, మళ్ళీ మనం మన వేటను మొదలు పెట్టేద్దాం. ఊరి వాళ్లందరూ సాధువు మాటల్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత
వేటాడటానికి బోలెడన్ని వలలను అడవిలో వేస్తారు. ఆ తర్వాత ఒకరోజు సాధువు అడవిలో నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ ఊరి వాళ్ళు వేటాడటం హద్దు మీరిపోతుంది. ఇదంతా కూడా వాళ్ళు సరదా కోసం చేస్తున్నారు. కారణం లేకుండా అమాయకపు ప్రాణులను చంపడం చాలా తప్పు. అలా అనుకుంటూ అతను ముందడుగు వేస్తూ ఉంటే ఒక తాడులో తన కాలు ఇరుక్కొంటుంది. ఆ తర్వాత అతను తలకిందులుగా వేళ్లాడతాడు. బహుశా పెద్దగానే ఏదో చిక్కినట్టుంది. అవునవును, పద వెళ్ళి చూద్దాం. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ సాధువుని తలకిందులుగా వేళ్లాడటం చూస్తారో అప్పుడు వాళ్ళు భయపడతారు. వెంటనే ఆయనని కిందకు దించుతారు. ఆ తర్వాత క్షమాపణ అడుగుతారు. కానీ సాధువు ఏమీ వినకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ధ్యానంలో నిమగ్నమవుతారు. ఆ తర్వాత ఊరంతా కూడా ఆ విషయం విస్తరిస్తుంది. ఊరి వాళ్లందరూ సాధువుని కలవడానికి వెళ్తారు. మమ్మల్ని క్షమించండి, మేమేదైతే చేశామో అది తప్పే. సాధువు తన కళ్ళు తెరిచి చూస్తారు. ఆయన కళ్ళు కోపంతో ఎంతో ఎర్రగా ఉంటాయి. అతను గ్రామస్తులందరితో, నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను. కానీ ఇవాళ నాకేదైతే జరిగిందో దాన్ని నేను మర్చిపోలేను. ఇవాళ నేను తలకిందులుగా వేలాడినప్పుడు నాకు అన్నీ కూడా తలకిందులుగానే కనిపించాయి. ఆ విధంగానే నేను ఈ ఊరిని శపిస్తున్నాను. ఈ ఊరంతా కూడా తలకిందులుగా మారిపోతుంది. ఈ ఊరి పేరు ఇవాళ నుంచి సీద్పూర్ కాకుండా ఉల్టాపూర్గా మారిపోతుంది. ఊరి వాళ్లందరూ కూడా ఆయనని క్షమాపణ అడుగుతారు. ఇక మీదట వాళ్లందరూ వేటను మానేస్తామని మాట కూడా ఇస్తారు. అది చూసిన తర్వాత సాధువుకి వాళ్ల మీద జాలి కలుగుతుంది. అప్పుడాయన వాళ్లతో, ఒకరోజు వస్తుంది, ఒక వ్యక్తి మీ పరిస్థితికి జాలి పడతాడు. ఆ వ్యక్తి మీకు సాయం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతను నాలాంటి 100 మంది సాధువులకు తన చేత్తో వంట చేసి భోజనం వడ్డించాలి. భోజన వస్తువులన్నీ కూడా ఊళ్ళోని ప్రతి ఇంట్లో నుంచి రావాలి. అప్పటినుంచి ఈ రోజు వరకు అంతా కూడా తలకిందులుగానే జరుగుతూ ఉంటుంది. ఆ ఒక్క చెట్టు తప్ప అక్కడే ఆ సాధువు కూర్చునేవారు. ఇదంతా కూడా సాధువు స్వయంగా రాశారు. ఆ పుస్తకాన్ని చదివి హరీష్ సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఆయనకి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ తర్వాత, ఒకవేళ మనం ఈ ఊరి శాపాన్ని పోగొట్టాలి అంటే మనం ఊళ్ళో అందరి దగ్గర నుంచి భోజన పదార్థాలను సేకరించాలి. నువ్వు చెప్పింది నిజమే. నేను ఇవాళే ఊరి వారందరినీ ఎలా చేయమని చెప్తాను. వాళ్ళకు అన్ని విషయాలు చెప్తాను. కానీ ఆ వ్యక్తి ఎవరు? మాకు ఎవరు సాయం చేయాలనుకుంటున్నారు? సర్పంచ్ గారు, అతను ఇంకెవరో కాదు, నేనే. నేను వచ్చినప్పటి నుంచి నేను మీ అందరి పరిస్థితులను చూసి చాలా జాలిపడుతున్నాను. నేను కేవలం మీకు సాయం చేయడానికి ఉపాయం వెతుకుతున్నాను. అప్పుడే నాకు ఆ పుస్తకం దొరికింది. చాలా చాలా ధన్యవాదాలు బాబు. సర్పంచ్ ఊరి వాళ్లందరినీ ఒకచోటికి పిలుస్తాడు. ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్తాడు. ఆ తర్వాత ఊరి వాళ్లందరూ ఇలా అంటారు, మేం మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ శాపం నుండి విముక్తి కలిగించు. నువ్వు వంట చెయ్యి. మా ఊరి వాళ్ళందరం మా అందరి ఇళ్లలో నుంచి వంట సామాన్లు తీసుకొచ్చిస్తాము. అలాగే అయితే నేను 100 మంది సాధువులకు స్వయంగా వంట చేస్తాను. ఈ ఊరికి ఈ శాపం నుండి విముక్తి కలిగిస్తాను. ఊర్లో ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక వస్తువు వస్తుంది. వాటన్నిటినీ సేకరించి హరీష్ సాధువుల కోసం వంట చేస్తాడు. మరుసటి రోజు గ్రామస్తులు 100 మంది సాధువులను పిలుస్తారు భోజనానికి. భోజనం చేసిన తరువాత వాళ్లల్లో ఒక సాధువు సర్పంచ్ని ఇలా అడుగుతాడు, ఏమైంది సర్పంచ్? ఉన్నట్టుండి మా అందరి కోసం ఈ భోజన ఏర్పాట్లేంటి? ఎన్నో సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ గ్రామాన్ని శపించాడు. ఈ ఊర్లో ప్రతిదీ కూడా తలకిందులుగా జరుగుతుంది అని. అది ఇల్లైనా సరే, చెట్టైనా సరే, లేక బావైనా సరే. ఆయన ఏమన్నారంటే, ఇవన్నీ ఎప్పుడు సరవుతాయి అంటే ఒక వ్యక్తి వచ్చి మా ఈ పరిస్థితిని చూసి మా మీద జాలిపడి అతను 100 మంది సాధువులకు తన చేత్తో వంట చేసి వడ్డించాలి. ఆ భోజన వస్తువులన్నీ ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి అని. సాధువు హరీష్ని తన దగ్గరికి పిలుస్తాడు. బాబు హరీష్, నువ్వు ఈ ఊరు కోసం ఏదైతే చేశావో అది చూసి మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఒకవేళ ఈ ఊరికి శాపం నుండి విముక్తి లభిస్తే అప్పుడు దానికి నువ్వు మాత్రమే కారణమవుతావు. సాధువు గారు,
ఇది నా కర్తవ్యం. నేను అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను. సదా సుఖంగా ఉండు బాబు. ఆ మాట చెప్పి సాధువులందరూ కూడా ఊరి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత తమ దారిన తాము వెళ్లిపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు అంతా కూడా పూర్తిగా తిన్నగా మారిపోతుంది. ఊర్లో ఉన్న ఇళ్ళు అన్నీ కూడా తిన్నగా అయిపోతాయి. అది చూసి ఊరివాళ్లు చాలా సంతోషిస్తారు. సర్పంచ్ గారు ఊరి వాళ్లందరినీ ఒకచోట జమ చేస్తారు. బాబు హరీష్, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు మా కోసం ఏదైతే చేశావో అలా ఇంకెవరూ చేయరేము. అదంతా ఏమీ లేదు సర్పంచ్ గారు. మీరు ఊరి వారందరికీ చెప్పండి, ఇంతకుముందు చేసిన తప్పుని మళ్ళీ చెయ్యొద్దు అని. నువ్వు చెప్పింది నిజమే. అప్పుడే సర్పంచ్ ఊరి వాళ్లందరితో ఇలా అంటారు. ఈ ఊళ్ళో ఈ రోజు నుంచి ఎవరూ కూడా జంతువుల్ని వేటాడకూడదు. ఒకవేళ ఎవరైనా వేటాడుతూ దొరికిపోతే వాళ్ళని ఊరి నుంచి వెలివేయవలసి ఉంటుంది. మేము ఎప్పటికి కూడా జంతువుల్ని వేటాడము. ఇక ఆ క్షణమే సర్పంచ్ ఊరి పేరు మళ్లీ సీతాపూర్గా మార్చేస్తారు. ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా తిన్నగా ఉన్న తమ గ్రామంలో సంతోషంగా జీవిస్తారు.